మీకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారా? ఇందిరమ్మ ఇళ్లకు అర్హులయ్యుండి కూడా అన్ని రకాలుగా కూడా అర్హులయ్యుండి కూడా మీరు ఇళ్ళ మంజూరుకి నోచుకోలేకపోతున్నారా? ఎస్, అవినీతి అధికారుల వల్లే మీరు ఈ అన్యాయానికి గురవుతున్నారా? ఎస్, దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కాల్ సెంటర్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ నెంబరే 180059959991. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఒక కాల్ సెంటర్ సైతం ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ కూడా ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం విషయానికి వస్తే లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా అనేక అనుమానాలు, ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పంచాయతీ సెక్రటరీలు అవకతవకలకు పాల్పడుతూ వస్తుంటారు. ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 10న అంటే ఈవేళే కాల్ సెంటర్ ఏర్పాటు చేసేలా కార్యాచరణ సైతం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పేదవారి సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించినటువంటి సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంటి నిర్మాణానికి స్థలం కూడా కేటాయించి దశల వారీగా లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. ఇప్పటికే తొలి విడత ఇళ్ల నిర్మాణాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు కేటాయించేందుకు గాను సర్కార్ 360 డిగ్రీల కోణంలో కూడా విచారించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లను కేటాయిస్తూ వస్తోంది. అయితే ఇంటి నిర్మాణం ప్రారంభం అయ్యాక దశల వారీగా నిధుల విడుదల చేస్తుండడం, ఇళ్లు నిర్మాణ సమయంలో పలు అంశాలకు సంబంధించి లబ్ధిదారులు అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. వీటికి సరైన సమాధానాలు చెప్పేవారు అందుబాటులో ఉండటం లేదు. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారం కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అదే కాల్ సెంటర్ ఏర్పాటు. ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి వారి అనుమానాలు నివృత్తి చేసేలా ఒక ముందడుగైతే వేసింది. రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. సెప్టెంబర్ 10 బుధవారం అంటే ఇవాళే దీన్ని ప్రారంభించబోతున్నట్లుగా ప్రభుత్వమే స్వయంగా ప్రకటన కూడా జారీ చేసింది. హిమాయత్ నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కాల్ సెంటర్ను ప్రారంభించారు. ఇంతకీ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటనే డౌట్ అనేది చాలా అందరిలోనూ ఉంటుంది. సో ఈ క్రమంలో తొలివేలుగైతే పర్టికులర్గా మా యొక్క బీజీలు కూడా ఇవ్వడం జరిగింది. 180059959991 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించడం కూడా జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అనుమానాలు, నివృత్తులు, అలాగే మీరు అర్హులయ్యండు కూడా మీకు ఇళ్ల పథకం కూడా రానటువంటి సందర్భం అయితే కనుక మీరు డైరెక్ట్గా అధికారులతో కూడా నేరుగా డైరెక్ట్గా కంప్లైంట్ చేసి మీ యొక్క బాధను కూడా వ్యక్తపరచవచ్చు. మీరు నిజంగా అర్హులై ఉంటే కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చే వెసులుబాటును అయితే ప్రభుత్వం కూడా చేస్తూ రావడానికి ఇది ఒక మంచి ముందడుగని చెప్పుకోవచ్చు. ఇక 10 మంది సిబ్బందితో ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. లబ్ధిదారులు, సామాన్య ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చేటువంటి ఫిర్యాదులు, సమస్యలను తెలుసుకుని వాటిని నోట్ చేసుకుని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారం అయ్యేలా చూడటం అనేది ఈ కాల్ సెంటర్ యొక్క సిబ్బంది బాధ్యత. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం నేటి నుంచే ఈ కాల్ సెంటర్ ప్రజలకు అందుబాటులో ఉండబోతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు 2 రకాలుగా విభజించారు. సొంతింటి జాగా ఉన్నవారికి అయితే 5 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది ప్రభుత్వం. అలాగే స్థలం లేని వారికైతే ఇంటి స్థలం కేటాయించడమే కాదు, నేరుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం విడతల వారీగా అందిస్తోంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 లక్షలతో పాటు అదనంగా మరో 1 లక్ష రూపాయలు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వాళ్ళకి అందబోతోంది. ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఉండగా ఆ మేరకు ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికార యంత్రాంగం. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్పడకుండా ఇదివరకు చూసాం. రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక బజార్లను కూడా తీసుకొచ్చినటువంటి విషయం. ఒక్కో ఇంటికి 10 ట్రాక్టర్ల ఇసుక ఇచ్చేలా కూడా నిర్ణయం తీసుకున్నారు. టన్ను ఇసుక ధర కేవలం 1100 రూపాయలకి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం ఇసుక బజార్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇసుక ధరలు ఎక్కువగా ఉండటమే కాక వర్షాకాలం కావడంతో పాటు పలు ప్రాంతాల్లో సరిపడా ఇసుక లభించడం లేదట. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సమస్య ఎదురై ఆలస్యం అవుతోందట. కొన్ని చోట్ల ధరల కారణంగా లబ్ధిదారులు నిర్మాణాలు సైతం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇసుక బజార్ ఏర్పాటు చేశారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి ఇసుకను టన్నుకు 1,100 రూపాయల చొప్పున లబ్ధిదారులకు ఇసుక బజార్ల ద్వారా అందిస్తోంది ప్రభుత్వం. ఒక్కో ఇంటి నిర్మాణానికి 10 ట్రాక్టర్లు అంటే సుమారుగా 40 టన్నుల ఇసుక అందించేలా కూడా చర్యలు చేపట్టింది రేవంత్ ప్రభుత్వం. లబ్ధిదారులు హౌసింగ్ ఏ నుంచి ఇండెంట్ పొంది తహసీల్దారులకు అందిస్తే వారు కూపన్స్ అయితే జారీ చేయడం జరుగుతూ వస్తుంది. ఈ కూపన్ల ఆధారంగా ఇసుకను తీసుకోవచ్చు. లబ్ధిదారులే ట్రాక్టర్లు తెచ్చుకోవాల్సి ఉంది. నిర్వాహకులు కాంటా పెట్టి అప్పగిస్తారు ఆ ఇసుకని. కాగా నగదు అయితే మాత్రం ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వ ఖజానాలోకే వెళ్ళేలాగా కూడా ఈ యొక్క ప్రణాళిక సైతం సిద్ధం చేయడం జరిగింది. ఆ మేరకు గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ మేరకు కార్యాచరణ కూడా జరుగుతూ వస్తోంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇసుక బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. ఇసుక బజార్ల పేరుతో ఇందిరమ్మ లబ్ధిదారులకే గుడ్ న్యూస్ కాదు, మహిళా స్వయం సంఘాలకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మహిళా సంఘాల సభ్యులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటే గనక టన్నుకి 1,300 రూపాయల చొప్పున ఇసుక కొనుగోలు చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించినటువంటి సందర్భం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.